కోర్టు తీర్పులు ఆలస్యం అవ్వచ్చేమో గానీ, తీర్పు ఒక్కొక్కసారి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు తాజాగా సన్ టీవీకి 10,00,000 జరిమానా విధించింది మద్రాస్ హైకోర్టు. దీనికి కారణం ఏంటంటే 1996లో కేసు. ఎవరైతే సీనియర్ నటి ఆర్టిస్టు ఉన్నారో ఒక మహిళా ఆర్టిస్టు తను 96లో సెన్ నెట్‌వర్క్ మీద ఒక కేసేశారు అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో ఒక మ ఎవరైతే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఉన్నారో ఆయనకి సంబంధించి చేసిన ఇంటర్వ్యూకి సంబంధించి అప్పట్లో 'నెరుక్కు నెర్' అనే కార్యక్రమంలో వీరప్పన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి అని ప్రధానంగా ఆరోపణ చేస్తూ నటి సుకన్య కోర్టును ఆశ్రయించారు అప్పట్లో. 2015లో అప్పటి ట్రయల్ కోర్టు సుకన్యకు అనుకూలంగా తీర్పిచ్చింది. 10,00,000కు పైగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే సన్ టీవీ నెట్‌వర్క్ ఈ తీర్పుని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టుకైతే వెళ్ళింది. అయితే కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ కోర్టు మళ్ళీ తాజాగా తీర్పిచ్చింది. అంటే ఇప్పుడు ఆమెకు 96లో పెట్టిన కేసు దాదాపుగా ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆమెకు ఆహ్, ఆ ₹10,00,000 పరిహారం ఇవ్వాలని చెప్పడం ఒక రకంగా అంటే ఇక్కడ ఎందుకు అంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలుంటే ఖచ్చితంగా దాన్ని ఎడిట్ చేసే హక్కు, బాధ్యత 2 కూడా సదరు ఛానల్ యాజమాన్యానికుంటాయి. వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోకుండా, వాటిని ఎడిట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే ప్రసారం చేయడం వల్ల నటి సుకన్య కోర్టుకెళ్లారు. దాంతో ఇప్పుడు ఆ కోర్టు తీర్పు చెప్పింది. మొత్తానికి సన్ టీవీ ఇప్పుడు 10,00,000 పరిహారం చెల్లించాల్సిందే.